పూరా లోకల్. మేము మాకు కావాల్సింది మేము జాబ్ క్యాలెండర్. మేము మార్నింగ్ వెళ్ళి టిఫిన్ చేయకుండా ఏం చేయకుండా మార్నింగ్ వెళ్ళి ఇక్కడ వచ్చి 5 గంటలు కూర్చుంటే లాస్ట్కి మాకు అయింది ఏంది, అన్ని 1000 కోట్లు శాంక్షన్ చేసిన అని చెప్పిండ్రు. కానీ 1000 కోట్లు దేనికి చేశారు? మాకు కావాల్సింది తప్ప అన్ని చేశారు. బిల్డింగ్లు కొత్త బిల్డింగ్ కట్టిస్తున్నారు. అది ఎన్ని ఇయర్స్ పడుతుందో మాకు తెలియదు. అవి అయితే కావా కూడా మాకు ఐడియా లేదు. కానీ మేము కోరుకునేది గంటలు లైబ్రరీలో చదువుకుంటూ కూర్చుంటున్నాం. అక్కడ ఆర్టీసీ క్లాసులలో, దిల్సునగర్లో, అమీర్పేటలో కోచింగ్ సెంటర్లలో పైసలు కట్టి మా అమ్మ నాన్న అక్కడికి వెళ్ళి పంపిస్తే ప్రిపేర్ అయ్యి ఇంతగానం చేస్తుంటే ఇక్కడికి వచ్చి రాజకీయ ప్రసంగాలు తప్ప ఇక్కడ మాకు ఇచ్చింది అయితే ఏం లేదని మేము డిమాండ్ చేస్తున్నాం. కనీసం ఇప్పుడన్నా మమ్మల్ని కనుకరించి మాకు కనీసం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే మేము బాగుపడతామని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు వెళ్ళి నేను కోరుకుంటున్నాను. ఈ రోజు చేసిన స్పీచ్ మొత్తంలో కూడా రాజకీయాల కోసం మాట్లాడారా? యూనివర్సిటీ అభివృద్ధి కోసం యూనివర్సిటీ అభివృద్ధి కోసం అంటే ఏం మాట్లాడారు? 1000 కోట్లు ఇచ్చాయని చెప్పారు. తర్వాత ఇంతసేపు ఉన్న ఎక్కడెక్కడ మాటలు మాట్లాడారు. మనకు కావాల్సింది మంచి నాణ్యతమైన విద్య ఉంటే ఏదైనా అనుకున్న సాధిస్తాం. మేము ఎక్కడి నుంచో మారుమూల గ్రామాల నుంచి ఇంత దూరం వచ్చి ఇంత కష్టపడి ఇంత చేస్తే లాస్ట్ గేట్కి వచ్చిన తర్వాత 3 గంటలు 5 గంటలు ఒక్క మాట కూడా మాట్లాడకుండా సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ అయిపోయే వరకు మేము సైలెంట్గా ఉన్నాం. దేనికున్నాం? మాకు ఇంకా చెప్తాడేమో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాడేమో. మా కోటి ఆశలతోటి ఇంత దూరం వచ్చి మేము ఇంత వెయిట్ చేస్తే లాస్ట్ గేట్కి వచ్చింది చేసింది ఏంటంటే రాజకీయ ప్రసంగాలు చేశారు, వెళ్ళారు, అయిపోయింది. ఆ 1000 కోట్లు వాళ్ళొక కమిటీ వేసుకొని ఆ కమిటీ అవుతుందా కాదా తెలీదు. అక్కడ ఏవి చూపించారు, ఏఐ తోటి అవన్నీ వేశారు. కానీ ఎంతవరకు అయితే తెలియదు. అవి అయ్యే లోపు మేము క్యాంపస్ లో కూడా వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చి అవుతుంది మాకు దేనికి? మాకు జాబ్ కావాలనే కదా మేము మారుమూల ప్రాంతాలకు వెళ్ళి వచ్చినాం. మాకు క్యాంప్ ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెడితే పక్కా ఒక జాబ్ కొట్టుకొని పోతామని చెప్పేసి మేము ఇంత దూరం వచ్చినాం. మా అమ్మ నాన్న ఏమనుకుంటారు? మావాడారే అవుతుండు, ఇడే ఉస్మానియా అవుతున్నాడు అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియదు ఏంది, ఇక్కడ గవర్నమెంట్ అసలు జాబ్లే ఇస్తలేదు. అక్కడ ఇంటికోలేక ఇక్కడ లైబ్రరీలకు గంటలు కూర్చొని ఒక్కసారి ఇంత మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్ళి చూడమనండి. అక్కడ తెలుస్తుంది. ముసలోళ్ళు కూడా ఆఖరికి వచ్చి ఏజ్ బార్ అయిన వాళ్ళు కూడా వచ్చి అవుకుంటుంటారు. దేనికి? ఇంకా హోప్స్ ఉన్నాయి వాళ్ళకి, జాబ్ వస్తుందేమో అన్న ఒక ఆలోచనతోటి వాళ్ళు ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చి ఇంత అవుకుంటుంటే వీడికి వచ్చి లాస్ట్కి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోయాయి. ఎప్పుడో 2 సంవత్సరాల కింద ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే మళ్ళీ వేస్తా అని చెప్తే ఇంత గెలిపించిన తర్వాత మాకు ఉద్యోగాలు ఇస్తారన్న ఒక హామీతోటి పాత గవర్నమెంట్ ఓడగొట్టి మరీ గవర్నమెంట్ గెలిపిస్తే లాస్ట్ మాకు చేసింది ఏందా? ఏం లేదు. అనిపిస్తుందా మరి ఇంకా 3 సంవత్సరాలు ఉంది, 3 సంవత్సరాల్లో అయినా చేస్తుంది కాంగ్రెస్? ఇంత దూరం వచ్చి 2 సార్లు వచ్చి ఏం చేయనప్పుడు ఇంకా 3 సంవత్సరాలు చేస్తామని మేము ఎట్లా అనుకుంటాం? వచ్చిండు ఉస్మాన్ రేవంత్ రెడ్డి క్యాంపస్కి రావడం గ్రేట్. కానీ మేము ఏమంటున్నాం అంటే మా విధంగా కూడా అర్థం చేసుకోవాలి కదా. మాకు కావాల్సిన జాబ్స్, మాకు జాబ్స్ ఉంటే మేము కూడా బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం గర్వంగా బయటకు వెళ్ళగలుగుతాం. మాకొక్కటే, మాకు మీరు ప్రసంగాలు ఈసారి కాబట్టి నెక్స్ట్ టైం వచ్చి ఇంకెన్నిసార్లు ప్రసంగాలు ఇచ్చుకోండి. మాకు కావాల్సింది మాత్రం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి. మేము ఎస్ఐ కానిస్టేబుల్ కోసం ఎంత వెయిట్ చేస్తున్నాం అంటే ఈగర్లీ చాలా వెయిట్ చేస్తున్నాం. అందుకే మాకు అదొక్క జాబ్స్ మాకు క్యాలెండర్ రిలీజ్ చేస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మీకు నిజంగా మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే నెక్స్ట్ ఇయర్ కూడా మిమ్మల్ని గెలిపిస్తాం మేము.